హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ ఇక్కడ స్వీట్ పొటాటో పరాటా చేస్తున్నా. ఈ మొరంగడ్డలు ఎలా చేస్తున్నానో ట్రై చేసి చూడండి. ఒకసారి చూసి ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో నీళ్ళు పోసుకొని నీళ్ళు వేడెక్కేసరికి స్వీట్ పొటాటోని కూడా మంచిగా నీట్గా కట్ చేసుకుందాము. కడిగినాక తోకలు కట్ చేసి పెట్టుకుందాము. చేసుకుంటే ఫస్ట్ కట్ చేస్తే నల్లగా అవుతాయి, కానీ తర్వాత నీళ్ళు వేడెక్కగానే కట్ చేసుకుందాం. ఇలా నీళ్ళలో వేసుకొని ఉడకబెట్టుకుందాం. కుక్కర్లో వేసుకొని ఇది వచ్చేటట్టు కుక్కర్ మూత బంద్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయింది కదా, ఓపెన్ చేసి చూద్దాం మొరంగడ్డలు ఉడికినాయా, ఎట్ట ఉడికినాయా అనేది. వీటికి పొట్టు తీసి మొరంగడ్డలని ఇలా మెత్తగా తీసుకోవాలి, గడ్డలు గడ్డలు ఏడ లేకుండా. కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని నీళ్ళు పడతాయి ఆ పడవ చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. నాకైతే ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి అనిపిస్తుంది. చపాతీ చేసేయడానికి సరిపోదు. కొన్ని నీళ్ళు పోసుకొని కూడా పిసుకోవాలి. ఒక చుక్క నూనె వేసుకొని పిసుకాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. పొడి పిండి వేసుకొని మనం చపాతీ ముద్ద తీసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. పెంక వేడెక్కాక పెంక మీద వేసుకొని రెండు వైపులా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి. మంచిగా ఉంటుంది టేస్ట్. స్వీట్ పొటాటో పరాటా రెడీ అయ్యింది. చాయ్ తోటి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. రెడీ అయింది ఆలు మొరంగడ్డ పరాటా చాయ్ తోటి. ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ ఇక్కడ స్వీట్ పొటాటో పరాటా చేస్తున్నా. ఈ మొరంగడ్డలు ఎలా చేస్తున్నానో ట్రై చేసి చూడండి. ఒకసారి చూసి